डीजे चित्रम सिनेमाల అశ్లీల పాటలను జై బ్రాహ్మణ జై బ్రాహ్మణ జై బ్రాహ్మణ జై బ్రాహ్మణ జై బ్రాహ్మణ జై బ్రాహ్మణ ఇవన్నీ ఒకసారి జై బ్రాహ్మణ జై బ్రాహ్మణ జై బ్రాహ్మణ జై బ్రాహ్మణ అందరికి కూడా ఇష్టమైనటువంటిదే. కానీ కొన్ని సినిమాలు మరి విచిత్రంగా తీయటము, కొన్ని వేదాలను కానివ్వండి, హిందూ మతాన్ని కానివ్వండి కించపరిచే విధంగా తీస్తే చాలా బాధాకరంగా కనిపిస్తుంటుంది. కాబట్టి మన బ్రాహ్మణ సంబంధించినటువంటి దాంట్లో ప్రవర అని చెప్పని చమకం గురించి కానీ అనే విధంగా చేస్తే ఇంద్రుని యొక్క ఆయుధాలు పడిపోతాయి అనేటువంటి భావన కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి దాన్ని ఈరోజు మనము ఈ పాటల్లో పెట్టి చూడటము చాలా విచారించదగ్గ విషయము. కాబట్టి ఇలాంటి పాటలను తొలగించేసి మరి చిత్రాన్ని ముందుకు తీసుకొచ్చేసి నడుపుకుంటే మీకైనా బాగా ఉంటుంది. బ్రాహ్మణ యొక్క గౌరవతను కాపాడేసి ఆ పాటను తీసేయవలసిందిగా మరి డైరెక్టర్ గారికి, దర్శకుల వారికి అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇక ఈ పాటలు పెడితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రెండవది ఏంటంటే చూసేవారికి కూడా బ్రాహ్మణులను హేళన చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ హిందువులందరినీ కూడా హేళన చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించాలని చెప్పని మరీ తెలియజేస్తూ ఉన్నాను. అఖిల భారత రుద్రసేన సమాఖ్య తరఫు నుంచి మేమంతా కూడా బ్రాహ్మణులందరం కూడా ఎంతో మనస్తాపం చెంది ఈ రోజున ఈ యొక్క డీజే సినిమాలో ఉన్నటువంటి ఒక పాటలో నమ్మకం చమకం తమకం అగ్రహారాలు తమలపాకులు ప్రతి నిత్యం కూడా ఆ భగవంతుడికి పండు తాంబూలం సమర్పించి ఎంతోమంది భక్తులతోని తాంబూలం సమర్పించి ఆకు పూజలు ఇటువంటివి చేస్తుంటే వీటిని అశ్లీలమైనటువంటి పాటల్లో నమ్మక చమక రుద్రాలు వజ్ర కవచం లాంటి మహాశక్తివంతమైనటువంటి మంత్రాలని శృంగార పాటల్లో చూపించడం చాలా బాధాకరం మాకు. కాబట్టి హరిశంకర్ గారికి, సాహితి గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, తర్వాత ఈ యొక్క సినిమాకి కారకులైనటువంటి ప్రతి వారికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే మా మీద ఏమాత్రం గౌరవం ఉంది. వీళ్ళంతా కూడా మా బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి వారే. వీళ్ళంతా కూడా ఈ యొక్క నమ్మక చమకాల గురించి తెలియని వారు కాదు. వీళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా వాటిని పూజించి భగవంతుని పూజించి నమ్మక చమకాలతో చక్కగా పూజించి వాళ్ళు ఈ రోజున డైరెక్టర్ల స్థాయికి తెచ్చినటువంటి వాళ్ళ పెద్దలందరినీ కూడా కించపరిచేటువంటి విధంగా, మమ్మల్ని కించపరిచే విధంగా ఉన్నాయి ఇవి. కాబట్టి ఈ డీజే సినిమాలో ఈ పాటని తొలగించి రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. లేదు మీరు 5 నిమిషాలు పాట తీసేసినందువల్ల నష్టం లేదు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో వెళ్ళిపోయింది ఈ పాట, మీకు ఎటువంటి నష్టం జరగదు. కాబట్టి ఈ పాటను తీసేసి సినిమా రిలీజ్ చేయండి. లేదా పాటలో ఉన్నటువంటి నమ్మక చమకాలని తీసేసి మమ్మల్ని గౌరవించే విధంగా ఆ పాటని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మేము ఏమి చేయలేకపోయినా సినిమా రిలీజ్ అయిపోతున్నది. ఇక ముందైనా ముందు వచ్చే డైరెక్టర్లు, ఈ యొక్క పాటలు రాసేటువంటి గీత రచయితలు అందరూ కూడా మమ్మల్ని కించపరిచే విధంగా వేద మంత్రాలని కించపరచకుండా ఈ యొక్క పాటల్ని రాయవలసిందిగా కోరుతున్నాం. మేమేం చేయకపోయినా మీరు చేసే తప్పులకి మేము క్షమించినా భగవంతుడు క్షమించడం, భగవంతుడి ఆగ్రహానికి మీరు గురువుకి తప్పదు. వాళ్ళు చెప్తారు, మీరు చెప్పే అవసరం లేదని చెప్పి చెప్తున్నారు డైరెక్టర్ గారిని. వీళ్ళు సెన్సార్ బోర్డు వాళ్ళకైనా ఆ మాత్రం తెలియదండి, నా అర్థం కాదు. సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సెన్సార్ బోర్డు అండి అది? అంటే బ్రాహ్మణులను కించపరచడమా? ఈ బ్రహ్మానందానికి కూడా బ్రహ్మానందం దేనికేంద్ర రెడీ సినిమాకి కూడా ఇట్లనే చేశారు. చివరికి ఆ భగవంతుడిని వీళ్ళు కించపరిచేందుకు ఆ పద్మశ్రీ పోయింది. వాళ్ళకి అన్నీ ఏ రకంగా జరగాలో ఆ రకంగా జరుగుతుంది. ఇప్పుడు మనోజ్ కూడా అదేది మన ట్విట్టర్లో పెట్టాట, ఇంకా నేను సినిమాల్లో నటించాను, అన్ని నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఎందుకు మీరు ఎవరైనా భగవంతుడిని కొలిచి రూపాయి సంపాదించుకుందాం, ఆశీర్వాదం తీసుకున్నాం, వీళ్ళు కావాలని భగవంతుడు చొలిపోయి ఉన్న పేరుని, ఉన్న పరువుని, ఉన్న ప్రతిష్టని మొత్తం జడగొట్టుకునే విధంగా కావాలని వేదమంత్రాలను వీళ్ళు ఈ సినిమాల్లో పెట్టి ఇట్లా అశ్లీలం చేసి భగవంతుడు ఆగ్రహం గురవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పరిస్థితి కాకుండా జాగ్రత్తగా ఉండమని మేము కోరుకుంటున్నాము. అట్లనే ఈ కించపరచకుండా ఆయన్ని పొగుడుతూ చక్కగా భగవంతుడి సేవలో ఉంటే మీకు మంచి కలెక్షన్లు వస్తాయి, మేమంతా ఆశీర్వదిస్తాం. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ మూవీగా నిలబడాలని కోరుకుంటే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని మేమంతా కూడా కోరుతున్నాము. ఇలాగ కించపరిచి భగవంతుడు ఆగ్రహం గురయ్యి మీకు మీ గుంట మీరే తీసుకుంటున్నారు. చివరికి ఇటువంటి స్థితి రాకుండా అందరూ జాగ్రత్త పడాలని కోరుకుంటున్నామండి. అందరూ బాగుండాలని కోరుకునేటువంటి మేము పురోహితులం. దయచేసి అందరూ బాగుండాలా, అందరిలో మనం ఉండాలా. ప్రతినిత్యం కూడా భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన వాడు పురోహితుడే. అర్థమైందండి? భగవంతుడు కరుణించిన పూజారి వరం, భగవంతుడు వరం ఇచ్చినా పూజారి కరుణించాలా. ఆ పూజారిని మీరు అవహేళన చేసి వేదమంత్రాలను అవహేళన చేస్తే తప్పకుండా భగవంతుడి ఆగ్రహానికి గురవుతారు. మీరందరూ కూడా
ఈ యొక్క మా యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారు. దయచేసి మా ఆశీర్వాదం పొందండి, భగవంతుడు అనుగ్రహం పొందండి, సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై